శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకటేశ్వమి వారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు। దీనిలో మనం అధ్యాయం 13 నాటికి నేటికి ఏనాటికి అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం దత్తాత్రేయుడు గురించి కొంచెం చెప్పుకోవడం జరిగింది। మిగిలిన అవతారాలు ఒక్కొక్క యుగంలో వచ్చి వెళ్ళిపోతారు, కానీ దత్తాత్రేయుడు భూమిపై మహనీయులందరి రూపాలలో 4 యుగాల్లోనూ ఉంటారు। అందుకే సాయిబాబా నా సమాధి నుండి కూడా భక్తులను ఎప్పటిలాగే రక్షిస్తుంటాను అని చెప్పారు। ఎందరికో భౌతిక దేహంతో కూడా దర్శనమిస్తున్నారు। అలాగే వారి సోదరులైన స్వామి మనం అనుకున్నాం కదా, స్వామి బాబాని అన్నగారు అనేవారు। అందుకని ఆయన సోదరులైన స్వామి విషయంలో కూడా అలాగే ఉంటుందన్నమాట। మహాసమాధి తర్వాత కూడా స్వామి తన మాటను ఎలా నిలుపుకున్నారు అన్నది ఎన్నో స్వామి లీలలు మనం చదువుకున్నాం। ఒకతను స్వామి ఉన్నప్పుడు, సుబ్బయ్య అని ఆయన స్వామి ఉన్నప్పుడు ఆయన పాదాలకి నేను తాకి నమస్కరించుకోలేదా, అవకాశం కలగలేదా అని బాధపడుతుంటే స్వామి అతనికి స్వప్నంలో అతనికి పాద నమస్కారాన్ని ప్రసాదిస్తారు। అలాగే వాళ్ళకి తుఫాన్ వచ్చి ఇల్లు కూలిపోతుందేమో అన్న భయంతో వాళ్ళు ఉన్నప్పుడు స్వామి అక్కడే ఉండి వాళ్ళని రక్షించినట్టుగా అతనికి దర్శనం ఇస్తారన్నమాట। అలాగే శేషయ్య అనే ఆయనకి చేను బాగా పండింది। రాత్రిపూట అడవి పందులు దాన్ని ధ్వంసం చేస్తుంటే స్వామి అక్కడ కాపలా కాసి అక్కడ ఒక యువకుడి వేషంలో అక్కడ కాపలా కాస్తూ వాటిని తరవడానికి పొలంలోకి వెళ్ళినట్టుగా అతనికి దర్శనం అవుతుంది। అప్పటి నుంచి అంటే స్వామి సమాధి దగ్గర చెప్పుకుంటాడు అప్పుడు అనమాట। నాటి నుంచి అది కాపలా లేకపోయినా సరే చేలో అసలు అడవి పందులు పడడం అనేది కూడా లేదు, చక్కగా బాగా పండుతుంది అనమాట। ఇలా ఎన్నో ఒక ఆయనకి దూడ తప్పిపోతుంది, రాఘవయ్య గారికి స్వామి అనుగ్రహంతో మళ్ళీ ఆ దూడ వాళ్ళకి లభిస్తుంది అనమాట, వాళ్ళ ఇంటి దగ్గరే కనిపిస్తుంది అనమాట। అలాగే ఎన్నో దూడలు బర్రెలు ఈనలేక బాధపడుతుంటే స్వామి అనుగ్రహంతో ఆ దూడ చనిపోతుంది లోపల, కానీ అది తీసిన తర్వాత స్వామిని తలుచుకుని అది బతకాలి అని నమస్కరించుకోగానే, స్వామిని తలుచుకోగానే అది బతుకుతుందన్నమాట దూడ। అలాగే ఒక బర్రె ఇంచుమించుగా చనిపోయేటువంటి స్థితిలోకి వచ్చేస్తుంది, నాలుక బయటికి దాచేసి పొట్ట ఉబ్బిపోయి ఉంటుందన్నమాట। అప్పుడు ఆవిడ ఏం చేస్తారంటే తులసవ్వ గారి ఆరాధనకు వెళ్దాం అనుకుంటారు, తూపిలచ్చమ్మ ఆవిడ ఏం చేస్తారంటే అప్పుడు సరే ఆరాధనకి నేను వెళ్ళాలి కదని చెప్పి స్వామి దారం కట్టేస్తారు, దానికి కట్టేసి వెళ్ళిపోయి ఇంకా వచ్చేసరికి అది హాయిగా లేచి అసలు నిజంగా మరణావస్థలో ఉన్న దూడ అది లేచి హాయిగా మేత మేస్తూ ఉంటుంది అన్నమాట। ఇలాగా ఎన్నో లీలలు మనం మొన్న క్రితం సత్సంగంలో మనం చదువుకున్నాం। ఒకరోజు ఇవాళ మిగిలిన చదువుకుందామండి। ఒకరోజు జయచంద్రారెడ్డికి వింతైన స్వప్నం వచ్చింది। జయచంద్రారెడ్డి గారికి ఆయనకు చాలా వింతైన స్వప్నం ఒకటి వచ్చుంటే, నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో పెద్ద ఆయన కనిపించి గొలగముడిలో అవధూత గారిని దర్శించు, అక్కడ మిలిటరీ వారు దారి చూపుతారు అన్నాడు। ఒకరోజు ఆయనకు ఒక స్వప్నం వచ్చింట, నెల్లూరులో గాంధీ బొమ్మ దగ్గర ఎవరో ఒక పెద్ద ఆయన కనిపించి గొలగముడిలో అవధూత గారిని దర్శించుకో, గొలగముడిలో ఒక అవధూత గారు ఉన్నారు, వారిని దర్శించుకో, అక్కడ నీకు తెలియకపోతే అక్కడ మిలిటరీ వాళ్ళు నీకు దారి చెబుతారు అని చెప్పారట। కలలోనే అతను బయలుదేరి దారిలో మిలిటరీ వారిని మార్గము అడిగి గొలగమూడి వెళ్తున్నాడు। ఈ కలలోనే
అతను వెడుతూ మిలిటరీ వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దారి అడిగితే వాళ్ళు చెప్పారట ఇతను గోలగముడికి వెడుతున్నట్ట. కల్లో జరుగుతుంది ఇది. దారిలో ఒక సన్నని మనిషి గోచి, కర్ర, మొంత, చేతిలో పాత గుడ్డలు, కొన్ని వస్తువులు పట్టుకొని కనిపించారు. అప్పుడు ఏమైందిట, దారిలో ఒక మనిషి ఎవరో కనిపించారట. ఆయనకి ఎలా ఉందట, గోచి పెట్టుకున్నారట, సన్నగా ఉన్నారట. ఒక కర్ర, మొంత, చేతిలో పాత గుడ్డలు, కొన్ని వస్తువులు ఏవో పట్టుకుని ఉన్నారట, కనిపించారట. ఆయనే స్వామి అనిపించి జయచంద్రారెడ్డి నమస్కరించారు. ఈయనే స్వామి అయి ఉంటారని చెప్పి నమస్కరించారట. తెల్లవారాక అతని స్నేహితులు వెంకయ్య స్వామి మండలారాధనకు వెడుతున్నాము రమ్మని పిలిచి తీసుకువెళ్ళారు. అప్పుడు ఏమైందిట, వెంటనే తెల్లవారుగానే ఏమైందిట, అతని స్నేహితులు కొంతమంది వచ్చి వెంకయ్య స్వామి గారి మండలారాధనకి వెడుతున్నాము రా అని చెప్పి తీసుకెళ్ళారట. చూడండి, రాత్రి ఆయనకి స్వప్న దర్శనం ఇచ్చారు. ఇతను వెళ్ళి దర్శించుకున్నట్టుగా ఉదయం అయ్యేసరికి నిజంగానే ఆయనకి దర్శనాన్ని ప్రసాదించారనమాట. పెద్ద ఏడుకొండలు ఆఫీస్లో తగులాడినప్పటి నుండి మానసికంగా దెబ్బతిన్నాడు. ఏది చూసినా విపరీతంగా భయపడేవాడు. వైద్యులు నరాల జబ్బని చెప్పి చికిత్స చేయించినా తగ్గలేదు. చివరకు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ 3 రోజులు ప్రార్థించాడు. ఒకరోజు ఏమైందిట, పెద్ద ఏడుకొండల నాయన ఆఫీసులో ఏదో తగు వచ్చింట. ఆ తగులాడినప్పటి నుంచి అతనికి మానసికంగా బాగా దెబ్బతిన్నట్టు. ఇప్పుడు మనమైనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఎవరితోనంటే తగు పెట్టుకున్నాం అనుకోండి, మన మనసు చూడండి ఎంత చెత్త అయిపోతుందో. చాలా అసలు ఒక రకమైన బలహీనత వచ్చేస్తుంది, మనకి బలహీనం అయిపోతాం మానసికంగా. అందుకని ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా కూడా మనం ఉండాలి. ఇంకా తన మానసిక స్థితి బాగా దెబ్బతిన్నట్టు. ఏది చూసినా విపరీతంగా భయపడేవాట. భయం వచ్చేసింది అతనికి ఆ తగు వల్ల. వైద్యుల నరాల జబ్బు అని చెప్పి చికిత్స చేయించిన తగ్గలేదు. వైద్యులు అన్నారట ఇతనికి నరాల జబ్బు వచ్చిందని చెప్పారట. అతను ఎంత ట్రీట్మెంట్ తీయించుకున్నా తగ్గలేట. చివరకు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేస్తూ 3 రోజులు ప్రార్థించాడు. 3 రోజులు స్వామి సమాధికి ప్రదక్షిణలు చేసుకోవడం, ప్రార్థించడం అట్లా చేశాట. చివరి రోజు రాత్రి స్వామి కలలో కనిపించి అతడి మెదడును గట్టిగా నొక్కారు. అతడి తలకు కరెంటు పెట్టినట్లే పెద్ద మెరుపులా కనిపించింది. 4వ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తం చూపి, ఎవరి రక్తమైనా ఇలానే ఉంటుంది కదా, భయం ఎందుకు అన్నాడు. తెల్లవారేసరికి భయం అనేదే లేకుండా పోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. చూడండి, ప్రదక్షిణాలు చేస్తూ మూడు ప్రదక్షిణాలు చేస్తూ ప్రార్థించుకున్నట్టు 3 రోజులు. చివరి రోజు రాత్రి స్వామి కల్లో కనిపించి అతని మెదడుని గట్టిగా నొక్కారట. అంటే నరాల జబ్బు వచ్చిందని చెప్పారు కదా డాక్టర్లు, మెదడును గట్టిగా నొక్కారట. అతడి తలకి కరెంటు పెట్టినట్లే పెద్ద మెరుపులా కనిపించింది. స్వామి ఇట్లా కలలో స్వప్నంలో ఇట్లా తాకగానే పెద్ద మెరుపులాగా కరెంటు పాకినట్టుగా అనిపించింట. 4వ రోజు కలలో పూజారి నాగయ్య తన వేలు నుండి కారుతున్న రక్తం చూసి, ఎవరి రక్తమైనా ఇలానే ఉంటుంది కదా, భయం ఎందుకు అన్నారట. 4వ రోజు స్వామి దగ్గర ఉండే పూజారి కల్లో కనిపించారట. ఆయన వేలు నుంచి కారుతున్న రక్తం చూసి, ఎవరి రక్తమైనా ఇలాగే ఉంటుంది, భయం ఎందుకు అన్నారట. తెల్లవారేసరికి భయం అనేది లేకుండా పోయింది. ఆయనలో లోపల భయం అనేటి ఇది ఉంది కదా, అది కాస్త పోయిందట. ఈయనకి పోయి ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటున్నట్ట ఆయన. మే 1984లో అక్కిం వెంకటరామరెడ్డి స్వామి సమాధిని దర్శించి తిరిగి ఇంటికి బయలుదేరాడు. స్వామి ప్రసాదంగా భోజనం చేసి బయలుదేరదామని ఆశ్రమవాసులు ఎంత చెప్పినా తినకుండా కాలినడకన బయలుదేరాడు. ఒకసారి వెంకటరామరెడ్డి అనే ఆయన స్వామి సమాధిని దర్శించి ఇంటికి వెళ్తున్నట్ట. స్వామి ప్రసాదంగా భోజనం చేసి బయలుదేరదామని ఆశ్రమవాసులందరూ ఎంత చెప్పినా సరే వెళ్ళేట. ప్రసాదం తీసుకోవాలి, భోజన ప్రసాదం తీసుకోకుండా అతను నడుచుతూ బయలుదేరట కాలినడకన. బస్సు ఛార్జీలకు డబ్బులు ఇస్తామన్నా తీసుకోలేదు. అతని దగ్గర బస్సు ఛార్జీలకి డబ్బులు కూడా లేవు, ఇస్తామన్నా సరే తీసుకోలేట అతను. అదేమి చిత్రమో కానీ అతడు చిరుదోలు చెరువులో దోవ తప్పి తిరిగిన చోటే ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తిరుగుతున్నాడు. చాలా అసలు విచిత్రం ఏమైందంటే అండి, ఒక చోట దోవ తప్పేసి ఆ తిరిగిన చోటే తిరుగుతూ ఉన్నట్ట. 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు తిరుగుతూనే ఉన్నట్ట. కాళ్ళకు చెప్పులు లేవు, స్వామి దర్శనం కూడా చెప్పులు వేసుకోలేదు. విపరీతమైన దాహం వేసేస్తుంది. అంతసేపు అలా ఎండలో పడి తిరుగుతున్నాడు ఆయన.
ఇక శక్తి లేక ఒక బొంతజముడు నీడన ఆశ్రమంలో అన్నం తినకుండా బయలుదేరినందుకు నన్ను ఇలా చంపేస్తున్నావా అని స్వామిని ప్రార్థించాడు. అప్పుడు ఒక చెట్టు దగ్గర కూర్చుని, స్వామి ఆశ్రమంలో నేను తినకుండా బయలుదేరాను కదా మీ ప్రసాదం తీసుకోకుండా, అందుకని నన్ను ఇలా చంపేస్తున్నావా స్వామి అని చెప్పి ప్రార్థించాడు. వెంటనే మేకలను కాచుకునే 12 సంవత్సరముల పిల్లవాడు అతనిని పలకరించాడు. అక్కడ ఎవరో 12 సంవత్సరాల కుర్రాడు అక్కడ మేకలు కాచుకుంటున్నట్ట. అతడు ఇతన్ని పలకరించట. ఇతడు దాహం అడిగితే ఆ చెట్టు అవతల ఉన్న చెరువు నీరు చూపించాడు. నాకు చాలా దాహంగా ఉందని చెప్పారట ఈయన వెంకట్రామరెడ్డి గారు. చెప్తే అక్కడ చెట్టు అవతల ఒక చెరువుని చూపించట, అక్కడ తాగమని. అవి త్రాగి ఇతడు ఇల్లు చేరిన నాటి రాత్రి స్వప్నంలో స్వామి కనిపించి చద్దన్నం తిని బస్సులో పొమ్మంటే వితండంగా పోయే వాళ్లకు ఇంతే కదా జరిగేది అన్నారు. స్వామి చెప్పారట, కల్లో కనిపించి హాయిగా అన్నం తిని బస్సులో వెళ్ళవయ్యా అంటే వితండంగా పోయావు. అన్నమూ తినలేదు, ప్రసాదము తీసుకోలేదు, భోజన ప్రసాదం తీసుకోకుండా డబ్బులు కూడా తీసుకోలేదు వాళ్ళు ఇస్తామంటే. కాలు నడకని బయలుదేరాడు. అలా వితండంగా ఉంటే వాళ్ళకి ఇలాంటి గతే పడుతుంది అని చెప్పారట. జరిగేది ఇదే కదా అన్నారట. అందుకే సాయిబాబా అన్నం తినమని ఆహ్వానం వస్తే అది దైవానుగ్రహంగా భావించి తాను అలానే చెప్పారు. అందుకే మనకి లీలామృతంలో కూడా ఉంటుంది. అక్కడ వాళ్ళు అడవిలో అన్వేషించుకుంటూ వెడతారు గురువు కోసం. వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళందరూ అక్కడ ఒక ఆయన అడవిలో ఒక ఆయన ఆతిథ్యం ఇస్తే తీసుకోరు. రొట్టెలు కూర తిని వెళ్ళండి, ఆకలి కడుపుతో అన్వేషించకూడదు అని చెప్తే వాళ్ళు నిరాకరించి వెళ్ళిపోతారు. ఏంటి వీళ్ళు పెడితే తినేది ఏంటని అడిగిపోతారు. కానీ బాబా మాత్రం అన్నం తినమన్నది ఒక శుభశకునంగా ఆయన భావించి ఆహ్వానాన్ని మన్నించి ఆయన దాన్ని తీసుకుంటారు. ఆయన బాబా ఒక్కరే వారి గురువుని చేరతారు. మిగతా వాళ్ళందరూ గురువు కోసం అన్వేషిస్తూనే ఉంటారట. అది మనం చదువుకున్నాం దాంట్లో. అంటే జనన మరణ చక్రాల్లో వాళ్ళు అలా పరిభ్రమిస్తూనే ఉన్నారట. అది దైవానుగ్రహంగా భావించి తినాలని చెప్పారు బాబా కూడా. ఇందుకే ఈ లీలకు అర్థం తెలియాలంటే ఒక అడవిలో దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురువు ఇచ్చే అనుగ్రహమే ఆ భోజనం. మరి ఆ భోజనం ఎట్లా వస్తుందండి? ఆయన అనుగ్రహం కదా, అనుగ్రహం వల్ల వస్తుంది. మనం భౌతికంగా అదే చూసుకుంటే లోపల అంతరార్థం ఏంటంటే ఒక అడవిలో దైవానుగ్రహం వల్ల లభించిన సద్గురువు ఇచ్చే అనుగ్రహమే ఆ భోజనం. ఎక్కడో అడవిలో లభించిందంటే భోజనం ఆయన అనుగ్రహమే కదా. అది లేకపోతే ఎలా వస్తుంది ఆ భోజనం? అది పోగొట్టుకుంటే మండు వేసవి వంటి సంసార తాపం అనుభవించక తప్పదు. దాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, సద్గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పోగొట్టుకుంటే ఆ తాపం మనకి అనుభవించక తప్పదు అని చెప్తున్నారు. అంటే మన కష్టాలు వీటిల్లో పడిపోయి ఆ ఊబిలో మనం పడిపోక తప్పదు నిరాకరించామంటే మాత్రం. సద్గురువుని ఆశ్రయించకుండా ఆయన మనకి వచ్చారు మన దగ్గరికి, అయినా సరే మనం ఆశ్రయించలేదు, వెళ్ళిపోయాం, వద్దనుకున్నాం. ఏమవుతుంది? ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తున్న ఈ కష్టాలతోటి అంతే ఇలాగ గడిచిపోతూనే ఉంటుంది మనకి. కష్టాలు లేకపోతే ఇది దుఃఖమయం వీటితోటి మన జీవితం అంతా వెళ్ళిపోతూనే ఉంటాయి. అన్ని జన్మలు అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. అదే వేసవి వంటి సంసార తాపం అనుభవించక తప్పదు అని చెప్తున్నారు ఇక్కడ. బట్టిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వివాహమై 4 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. శ్రీనివాసరెడ్డి ఆయనకి పెళ్ళయిందట. అయిన తర్వాత 4 సంవత్సరాలైనా సరే పిల్లలు లేరట ఆయనకి. అతని భార్య 1986లో స్వామి సమాధిని దర్శించి రాత్రి కలలో స్వామి ఆమెకు కనిపించి సంతానం ప్రసాదించామని చెప్పి ఒక దారం ఇచ్చారు. తెల్లవారే ఆమె లేచేసరికి ఆ దారం నిజంగా ఆమె తాళిబొట్టుకు చుట్టుకొని ఉన్నది. ఆయన భార్య స్వామిని దర్శించగానే ఆ రాత్రి ఆవిడకి స్వామి దర్శనం ఇచ్చి స్వామి దారం ఆవిడకి ప్రసాదించారట. ఆవిడ పొద్దున్న లేచేసరికి నిజంగానే ఆ స్వామి దారం ఆమె తాళిబొట్టుకు చుట్టుకుని ఉందట. పారపల్లి వెంకటేశ్వర్లు 1984లో ఒకరోజు గుండెదడ వచ్చి ప్రమాదించింది. వెంకటేశ్వర్లు అని ఆయనకి ఒకసారి బాగా గుండెదడ వచ్చేసిందిట. 2 రోజుల్లో 2,000 రూపాయల మందులకు ఖర్చు అయినాయి. రోజుకు 1,000 రూపాయలు చెప్పిన 2 రోజుల్లో 2,000 ఖర్చు అయిపోయాయి. అయినా చివరికి అతడు చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అతనిని కారులో ఇంటికి తీసుకొచ్చి చనిపోయాడని చెప్పారట డాక్టర్లు. హాస్పిటల్లో ఉన్నా సరే
అదే హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చిన చనిపోయాడని చెప్పారట. అతన్ని కారులో ఇంటికి తీసుకొచ్చారట. అందరూ ఏడ్చి నిద్రపోయారు. ఇంకా అందరూ ఏడ్చారట. కుటుంబం అంతా పాపం వాళ్ళు అలిసిపోయి నిద్రపోయారు. అతని తల్లిదండ్రులకు స్వామి కలలో కనబడి నా భక్తుడిని నేను రక్షించుకుంటాను అన్నారు. అప్పుడు ఏమైందిట, అతని తల్లిదండ్రులకి స్వామి కల్లో కనిపించారట. వాళ్ళు ఇంకా ఏడ్చి అట్లా పడుకొని పోగానే కల్లో వాళ్ళ తల్లిదండ్రులకు కనిపించి నా భక్తుడిని నేను రక్షించుకుంటానని స్వామి చెప్పారట. తెల్లవారుగానే అతను కళ్ళు తెరిచాడు. విచిత్రం చూడండి, ఆ చనిపోయాడని డాక్టర్లు ధృవీకరించిన ఆ మనిషి తెల్లవారగానే కళ్ళు తెరిచి లేచాటండి. క్రమేణా 2 నెలల్లో తన ఆరోగ్యం బాగైంది. 2 నెలల్లో చక్కగా ఆయన మామూలుగా అయిపోయాట, ఆరోగ్యం బాగైపోయి. ఆ సంవత్సరమే అతడు స్వామి ఆరాధనకు వెళ్ళి సమాధిని దర్శించాడు. అప్పుడు ఆయన స్వామి ఆరాధన వచ్చింటే దానికి వెళ్ళేట. ఆ సంవత్సరం ఆయన స్వామి సమాధిని కూడా దర్శించుకున్నట్టు. స్వామి సశరీరులుగా ఉన్నప్పుడు తనను తమ సేవలో ఉంచుకోలేదని బాధపడ్డాడు. అయ్యో ఏంటి స్వామి శరీరంతో ఉన్నప్పుడు నేను సేవ చేసుకోలేకపోయానే అని చెప్పి బాధపడ్డట. నాటి రాత్రి అతనికి స్వామి అగ్నిగుండంలో కూర్చుని దర్శనమిచ్చారు. దాని రూపంలో తామెప్పుడు ఉంటామని వారి భావం కాబోలు. స్వామి ఆ రోజు రాత్రి అతనికి అగ్నిగుండంలో కూర్చుని కనిపించారట. తామెప్పుడు దాని రూపంలో ఉంటామని వారి భావం అయి ఉంటుంది అని చెప్పి రాస్తున్నారు మాస్టర్. ఇట్లా చూడండి, చనిపోయిన ఆయన్ని కూడా స్వామి బ్రతికించారనమాట. అలా భక్తుల్ని రక్షించుకుంటారు. ముదిగేడుకు చెందిన యానాది రెడ్డి జూన్ 1985లో జబ్బున పడ్డాడు. అతనికి ఆహారం విషంలాగా తోచేది. ఎన్ని మందులు తిన్నా తగ్గలేదు. 2 నెలల్లో అతడు ఎముకల గూడయ్యాడు. అతనికి ఏమైందట, యానాది రెడ్డి అనే ఆయనకి ఏదో జబ్బు చేసి ఆహారం విషంలాగా తోస్తుందిట. ఎన్ని మందులు తిన్నా తగ్గలేట అతనికి. 2 నెలల్లో ఇంకా తిండి లేదు. ఇంకా దాంతో ఏమైపోయాడు, ఎముకలు కూడా అయ్యాడు. ఆ స్థితిలో అతనికి ఎక్కువగా విరేచనాలు అవుతున్నాయి, మోషన్స్ కూడా అయిపోతున్నట్టు ఎక్కువగా. డాక్టర్లకు జబ్బే అంతు పట్టలేదు. ఆ జబ్బు ఏంటో కూడా అసలు డాక్టర్లకు తెలియలేట. అందరూ ఆశలు వదులుకున్నారు. ఆగస్టు 22న అక్కం వెంకటరామిరెడ్డి స్వామి సమాధి దర్శనంతో తన ఆరోగ్యం చక్కబడతగలని చెప్పాడు. అప్పుడు వెంకటరామిరెడ్డి ఆయన స్వామి సమాధి దర్శనం చేసుకుంటే నీకు ఆరోగ్యం కుదుటపడుతుంది నాయన అని చెప్పాట. యానాది రెడ్డి సరే అన్నాడు. ఆ క్షణం నుండి అతనిలో పెద్ద మార్పు కలిగింది. ఆ సరే అన్నప్పటి నుంచి అతనిలో మార్పు వచ్చేస్తుంది. చూడండి, వెళ్దాం స్వామి దర్శనానికి అలాగే అన్నాడు అంతే. అప్పటి నుంచి పెద్ద మార్పు కలిగిందిట. తనకై తానే ఇంట్లోకి వెళ్ళి అన్నం పెట్టమని బాగా ఆకలిగా అవుతుందని అడిగాడు. అలా అన్నాడో లేదో వెంటనే ఆయనే వెళ్ళిపోయట్టు ఇంట్లోకి. నాకు చాలా ఆకలేసిస్తుంది, అన్నం పెట్టండి అన్నట్ట. అది చావు బలమేనని తలచి అందరూ దుఃఖించారు. అమ్మో ఇదే చచ్చిపోతాడు, ఆ బలంతోనే ఇతను ఉన్నాడు. ఇంకా ఇలా అడుగుతున్నాడంటే అన్నం ఇంక చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడు. ఇదేదో బలం, చావు బలం అనుకున్నారట అందరూ. కానీ అతడు చన్నీటి స్నానం చేసి మామూలుగా అన్నం తిని గొడవలు వేసుకున్నాడు. శుభ్రంగా చల్లటి నీళ్ళతో స్నానం చేసేట. అంత జబ్బు మనిషి చూడండి, శుభ్రంగా అన్నం తినేసి మంచి బట్టలు వేసుకున్నట్ట. తరువాత మైలు నడిచి వెళ్ళి బస్సులో గొలగమూడి చేరి అన్నీ వేసుకుని భోజనం చేశాడు. చూడండి, అసలు మైలు దూరం నడిచి వెళ్ళి బస్సు ఎక్కేట. అసలు ఎలా ఉన్న అతను అసలు ఇంక పోతాడేమో అనుకున్న అతను అనమాట. బస్సులో గొలగమూడి వెళ్ళిపోయి చక్కగా అక్కడ అన్నీ వేసుకుని భోజన ప్రసాదం భోజనం చేశాడు. అది మొదలు ఆరోగ్యవంతుడే, ఇక మందులే వాడలేదు. అంతే, చాలా ఆరోగ్యవంతుడైపోయాడు. ఇంకా మందులే అవసరం లేకుండా పోయాట. ఆ వ్యాధి పూర్తిగా నివారణ అయిపోయిందట. అంత చిక్కని వ్యాధి. చూడండి, దర్శనం మాత్రం వెళ్దామని అనుకునేసరికి అతనికి తగ్గిపోయింది. చూడండి, అతనేమో అది వదిలేదు, వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని స్వామి ప్రసాదం తీసుకుని వచ్చాడు. ఇక అతనికి ఆ వ్యాధి అనేది లేకుండా పోయిందట. యామాల వనమ్మ గారి పాపకు 3వ వేలు క్రింద ఎడమ చెవి క్రింద వాపు నొప్పి వచ్చింది. ఒక ఆవిడ పాపకు 3వ వేలు కింద ఎడమ చెవి కింద వాపు నొప్పి వస్తుంట. అది ఎన్ని మందులకు తగ్గగా క్రమంగా ఎడమ పిక్క మీద గడ్డగా లేచింది. అది పగిలి చీముతో పాటు ఎముక పలుకులు కూడా వచ్చేవి. అయితే ఇంకా చీము పట్టేసి పగిలిపోయి ఆ చీముతో పాటు ఎముక ఉంటుంది కదా, అది కూడా పలుకుల్లాగా ముక్కలు వచ్చేస్తూ ఉండేవిట. దాని దుర్వాసన భరించలేనిదిగా ఉండేది. దాంతో బాగా దుర్వాసన కూడా వచ్చేసేదిట. పెద్ద ఆసుపత్రిలో కాలు తీసివేస్తే కానీ పాప బ్రతకదని చెప్పారు. కాలు తీసేయాలి, ఆ పుండుకి కాలు తీసేయాలి.
లేకపోతే పాప బతకదు, అది వ్యాపించేస్తుంది మొత్తం. ఆ కాలు అక్కడికి తీసేయాలని చెప్పారట, లేకపోతే పాప బతకదని. ఇంతలో ఒక సలహాపై పాపను స్వామి సమాధికి తీసుకువెళ్ళి మొక్కుకున్నారు. ఇంతలో ఎవరో చెప్పారట, అక్కడ స్వామి ఉన్నారండి, ఎన్నో వ్యాధులు తగ్గాయి అని చెప్పేసరికి ఈ పాపను తీసుకుని వెళ్ళారట స్వామికి సమాధి వద్దకు, మొక్కుకున్నారట. స్వామివారి అఖండ దీపంలోని నూనెలో విభూతి కలిపి పూయసాగాడు. ఏం చేశారు, స్వామివారికి అఖండ దీపం ఉంటుంది కదా అక్కడ, దాంట్లో ఆయన విభూతి కలిపి ఆ నూనెలో పూయడం మొదలెట్టాట. ఒక వారంలో 3 గాయాలు మానేయి. ఒక వారం అయ్యేసరికి ఇంకెంత నమ్ముకున్నారంటే వాళ్ళు, ఈ విభూదే తగ్గిస్తుంది స్వామి విభూది అని నమ్ముకొని రాస్తున్నారట. అలాగా రాస్తుంటే వారంలో 3 గాయాలు తగ్గిపోయాట. ఒక ఎముక ముక్క మాత్రం కొంచెం బయటకు కనిపిస్తున్నది. ఆ ఎముక వస్తుంది కదా, ముక్క కనిపిస్తుంది బయటికి. ఒకరోజు రాత్రి వారి పాప కాలు విరిగి కింద పడినట్లు ఒక ముసలాయన వచ్చి సూది దారంతో ఆ కాలు అతికించి కుట్టినట్లు కల వచ్చింది. ఒకరోజు రాత్రి వారి పాప కాలు విరిగిపోయినట్టు అప్పుడు ఒక ముసలాయన వచ్చారట, వచ్చి సూది దారంతో కాలు అతికించేసి కుట్టేశారట. అలా కల వచ్చిందిట. ఆ తర్వాత ఆ ఎముక ముక్క బయటకు వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందట, ఆ ఎముక ముక్క ఉంది చూసారా, బయటకు వచ్చేసింట. కేవలం స్వామి విభూతి నూనెతో పాప కాలు బాగైపోయింది, అంతే. ఆ మొక్క పడిపోయింది, ఆ పాపకి కాలు బాగైపోయిందిట. స్వామి విభూతి నూనెతోటే, కేవలం ఇంకా మందు మాకులు ఏం లేవు. ఆ డాక్టర్లు ఏమో కాలు తీసేయాలన్నారు, వీళ్ళు స్వామిని నమ్ముకుని వచ్చి విభూతి పూస్తూనే ఉన్నారు. కలలో ఆయన ఊడిపోయిన కాళ్ళని ఆయన ఇట్లా సూదిదారంతో కుట్టేసి అతికించేసినట్టు స్వామి కల వచ్చింది, అంతే. ఆ అమ్మాయికి తగ్గిపోయింది అనమాట. మామూలు కాలు శుభ్రంగా అయిపోయింది, అంతా తగ్గిపోయింది. ఆ పుళ్ళు ఏమిటి అన్నీ తగ్గిపోయాయి అమ్మాయికి. కేవలం స్వామి విభూతి నూనెతో పాపకాలు బాగైపోయింది. ఇప్పుడు ఏ లోపము లేక చక్కగా నడుస్తున్నది. చూడండి, ఏ లోపం లేదు, హాయిగా నడుస్తుంది ఆ కాలు. ఆ డాక్టర్ నమ్ముకుని అక్కడ ఉండంటే ఆమె ఇది కాలు తీసేవారు ఆ పాపకి, కానీ స్వామిని నమ్ముకుని వచ్చారు. ఏ జన్మ పుణ్యమో చూడండి, ఎవరో ఆ టైంకి చెప్పడం, వాళ్ళు వెళ్ళడం స్వామి దగ్గరికి, ఆ అనుగ్రహం చూడండి. అంటే చూడు, ఆయన శరీరంతో ఉన్నప్పుడే కాకుండా సమాధి చెందిన తర్వాత కూడా అందరినీ ఆయన రక్షిస్తూనే ఉన్నారు అన్నదానికి ఇవన్నీ ఎన్నో ఈ లీలలన్నీ మనకి నిదర్శనాలు. అందుకే నాటికి నేటికి ఏనాటికి అని ఎప్పటికీ ఆయన రక్షిస్తూనే ఉంటారని చెప్పడం అనమాట. కోటేశ్వరమ్మ గారి తల్లికి 1986లో కడుపులోకి ఏ ఆహారం పోయినా రక్త విరేచనమై విపరీతమైన బాధ కలిగేది. ఆవిడకి తల్లికి కోటేశ్వరమ్మ గారు అనే వాళ్ళ తల్లికిటండి కడుపులోకి ఏ ఆహారం వెళ్ళినా సరే విరేచనం అయిపోయేట, విపరీతమైన బాధ ఉండేట. నెల్లూరు అమెరికన్ ఆసుపత్రిలో పరీక్ష చేసి ఆమె కడుపులో పెద్ద క్యాన్సర్ గడ్డ పెరిగిందని, త్వరలో అది పగిలి ఈవిడ మరణిస్తుందని చెప్పి ఇంటికి పంపారు. అయిపోయింది, క్యాన్సర్ గడ్డ అది త్వరలో పగిలిపోతుంది, మేము ఇంకేం చేయలేము, ఆవిడ చనిపోతుంది చెప్పేసి పంపేశారట. ఇంటికి కూడా వాళ్ళేమో హాస్పిటల్లో కూడా ఉంచుకోలేదు. వారి ఇంటి యజమానురాలు స్వామిని నమ్ముకుంటే ఆ జబ్బు తగ్గుతుందని చెప్పింది. ఆ ఇంటి ఓనర్ ఎవరో ఉంటుంది కదా, ఆవిడ చెప్పారట, స్వామి ఉన్నారు ఇట్లాగా, ఆయన నమ్ముకోండి మీ జబ్బు తగ్గుతుందని చెప్పింట. కానీ డబ్బుకు లోపించి ఆమెకు చికిత్స చేయించలేదన్న మాట రాకుండా ఆమెను మద్రాసులోని క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ వాళ్ళు ఏమనుకున్నారట, ఇంట్లో వాళ్ళు ఏదో మా దగ్గర డబ్బులు లేదనుకుని మేము చేయించలేదన్న మాట వస్తుంది మాకు అని చెప్పేసి మద్రాసు తీసుకెళ్ళారట, క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారట. ఇక్కడ ఇంకా చేయమని చెప్పేశారు. ఇంతట్లో వాళ్ళేమో క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈలోపు ఎవరో అక్కడ స్వామి గురించి కూడా చెప్పారు. అక్కడకు బయలుదేరే ముందు స్వామిని అమ్మకు క్యాన్సర్ లేదని డాక్టర్లు చెబితే మిమ్ము పూజిస్తాము అని ప్రార్థించారు. అప్పుడు ఆవిడ ఏం ప్రార్థించారట, కోటేశ్వరమ్మ మా అమ్మకు కనుక క్యాన్సర్ లేదని కనుక డాక్టర్లు చెప్తే అప్పటి నుంచి నేను ఇంకా మిమ్మల్ని పూజిస్తాం అని ప్రార్థించుకున్నారట. రైల్లో సగం దూరం వెళ్ళేసరికి అంతవరకు ఏమీ తినలేని ఆమె అన్నం పెట్టమని అడిగి భోజనం చేసింది. చూడండి, ఆవిడ రైల్లో ఇంక వెళ్తున్నారు ఆ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటే వెంటనే ఆవిడ మద్రాసు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్తుంటే సగం దూరం వెళ్ళేసరికి అంతవరకు ఆవిడ తిండి లేదు ఏమి లేదు. అలాంటి ఆవిడ నాకు ఆకలిస్తుంది, అన్నం పెట్టండి అని చెప్పి భోజనం చేశారట. అది మొదలు అన్నీ తినసాగింది.
అప్పటి నుంచి ఏం పెట్టా తినేస్తుంటా ఆవిడకేమి ఇంకా ఏం అవ్వట్లేదు, హాయిగా ఉంది, ఆవిడ అన్నీ తినేస్తుంది ఫుడ్. మద్రాసు స్టేషన్లో దిగగానే తనకు జబ్బు లేదని ఇంటికి పోదామని చెప్పింది. మద్రాసు స్టేషన్లో దగ్గర నాకే జబ్బు లేదు, నేను బాగున్నా, ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు. క్యాన్సర్ ఆసుపత్రిలో అన్ని పరీక్షలు చేసి ఆ వయసులో కూడా ఆమెకు అన్నీ చాలా బాగున్నాయని చెప్పారు. ఎంత అద్భుతమైన లేలు చూడండి. క్యాన్సర్ హాస్పిటల్, సరే వీళ్ళు ఊరుకోరు కదా, రా ఏటో జబ్బు లేదంటామని తీసుకెళ్ళారు హాస్పిటల్కి. తీసుకెళ్తే వాళ్ళు అన్ని టెస్టులు చేశారట క్యాన్సర్ హాస్పిటల్లో. చేసి ఈ వయసులో, ఇంత పెద్ద వయసులో కూడా ఈవిడికి అసలు అన్నీ బాగున్నాయి, ఏమీ లేదు, అన్నీ బాగున్నాయి, క్యాన్సర్ లేదు, ఏమీ లేదు, శుభ్రంగా ఉంది ఈవిడ, అసలు అన్నీ బాగున్నాయి, ఎవ్రీథింగ్ అని చెప్పారట. చూడండి ఎంత అనుకున్న క్షణం నుంచే, లేదని వాళ్ళు చెప్తే నిన్ను నమ్ముకుంటాను అనుకున్నారు అంతే వాళ్ళు. ఎంత అద్భుతమైన లేల్లో చూడండి, అది ఎంతలా ఉన్నాయో. భాగవతుల రఘురామయ్య భార్యకు గుండె నొప్పి, రక్తపోటు, వంటికి నీరు వచ్చి ఎంతో బాధపడుతుంటే మద్రాసుకు తీసుకుపోయారు. ఒకనాటి రాత్రి కలలో స్వామి తెల్ల కాగితంపై వేలితో నిపోరోసాల్ అని రాసి చూపారు. వారి కుటుంబ వైద్యుని చేత చీటీ రాయించుకొని ఆ మందు తెచ్చేసరికి ఆమెకు జబ్బు పూర్తిగా తగ్గిపోయింది. ఆవిడకి ఏమైందంటే గుండె నొప్పి, రక్తపోట, వంటికి నీరు వచ్చిందంట. వచ్చి ఎంతో బాధపడుతూ మద్రాసు ఆసుపత్రికి తీసుకెళ్లారట. ఓ రోజు రాత్రి కలలో స్వామి తెల్ల కాగితంపై వేలుతో ఒక మందు పేరు ఏదో రాసి చూపించారట. వారి కుటుంబ వైద్యుని చేత చీటీ రాయించుకుని ఆ మందుని చీటీ రాయించుకున్నారట వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గర. ఆ మందు తెచ్చేసరికి ఆమెకు జబ్బు పూర్తిగా, ఆ మందు తెచ్చారంతే ఆవిడకి జబ్బు తగ్గిపోయిందిట. తర్వాత ఆమెకు స్వామి కలలో 5 బత్తాయిలు ప్రసాదించారు. కల్లో 5 బత్తాయికాయలు ఆవిడకి ఇచ్చారట. తర్వాత బత్తాయి రసంతోనే ఆమెకు బలం చేకూరింది. తర్వాత ఏంటంటే బత్తాయి రసం ఇస్తున్నారట వాళ్ళు, ఇస్తుంటే ఆవిడకి బలం వచ్చేసిందిట. మరొకప్పుడు స్వామి ఆమెకు LME అని రాసి చూపారు. వారి అబ్బాయిని అది చదివించమన్నారని వారు తలచారు. కొన్నాళ్ళకి అతనికి సీటు వచ్చినది, కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల టైంకు ఫీజు కట్టలేకపోయారు. చిత్రంగా అధికారులు ఆ టైం పొడిగించారు. పిల్లవాని తాతగారు ఆ ఖర్చు అంతా భరించి అబ్బాయిని చదివిస్తున్నారు. చూడండి తర్వాత ఏమైందిట, ఆవిడకి అంత తగ్గిపోయింది. మరొకప్పుడు స్వామి ఆమెకు కల్లో LME అని రాసి చూపించారట. చూపించేసరికి వారి అబ్బాయిని ఆ చదువు చదివించమంటున్నారు, LME అనేది చదివించమంటున్నారు అని అనుకున్నట్టు. కొన్నాళ్ళకి అతనికి అందులో సీట్ వచ్చింట, కానీ ఆర్థిక ఇబ్బందుల వలన టైంకు ఫీజు కట్టలేకపోయారట. కట్టలేకపోతే ఇంకా మరి ఫీజు కట్టకపోతే ఇంకా సీటు కూడా ఉండదు కదా. అప్పుడు చిత్రంగా ఏమైందట, ఆ అధికారులు టైం ఎక్స్టెండ్ చేశారట, ఫీజు కట్టే టైంని. పిల్లవాని మరి డబ్బులు లేవు, సరే ఎక్స్టెండ్ చేశారు, బాగుంది, డబ్బులు ఎలా వస్తాయి? అప్పుడు ఆ పిల్లవాని తాత గారేమో నేను ఇతనికి అయ్యే ఖర్చు అంతా నేను భరిస్తాను, అబ్బాయిని చదివించండి అని చెప్పారట. చూడండి ఎంత అద్భుతమైన లేళ్ళు, ఆవిడని బతికించారు, పిల్లవాడికి చక్కటి చదువు కూడా ఎందులో చేర్చాలో చెప్పి మళ్ళీ డబ్బు కూడా వచ్చేలాగా చేశారనమాట. పెసల సుబ్బరామయ్య మిత్రులొకరు స్వామిని సేవించేవారు, కానీ వారి అబ్బాయికి ఆయనపై భక్తి లేదు. పెసల సుబ్బరామయ్య గారి ఫ్రెండ్ ఒక ఆయన స్వామిని సేవించుకునేవారట, కానీ వాళ్ళ అబ్బాయికి మాత్రం స్వామి అంటే భక్తి లేదు. అతడు పెద్దవాడే డబ్బు బాగా సంపాదించి తాగుడు మొదలైన వాటికి లోనయ్యాడు. అతడు పెద్దాడు అయ్యాడు. అయిన తర్వాత ఏమైందట, డబ్బు బాగా సంపాదించాడట, కానీ వ్యసనాలకు లోనైపోయాడు, తాగుడు వాటికన్నిటికీ. మానుకోవాలని ప్రయత్నించినా అతని వల్ల కాలేదు. ఇంకా వ్యసనం అనేది అంతే కదండి, మానుకుందామన్నా కుదరదు, ఆ వ్యసనంలో పడిపోతే. అప్పుడు అతను ప్రయత్నించినా సరే అతని వల్ల కాలేట. అప్పుడు ఆగస్టు 1985లో నెల్లూరులో భోజనం చేశాక రాత్రి 9 గంటలకు గొలగమూడి వెళ్ళి స్వామి ప్రసాదం తీసుకోవాలని అనుకున్నాడు. అప్పుడు ఏమనుకున్నట్టు, ఒకరోజు నెల్లూరులో భోజనం చేసి బయలుదేరి రాత్రి 9ంటికి అక్కడ గొలగమూడి వెళ్ళి స్వామి ప్రసాదం తిందాం అని అనుకున్నట్ట. కానీ గొలగమూడి చేరాక అంత జనంలో భోజనశాలకు పోలేక నిద్రపోయాడు. సరే గొలగమూడి వెళ్ళాడు, కానీ బాగా జనం ఉన్నారట. ఇంకా అతను వెళ్ళలేక ఇంకా భోజనం చేయకుండా నిద్రపోయాట. కలలో స్వామి అతడి దగ్గర కూర్చుని అతని తొడ మీద చరిచారు. కల్లో స్వామి ఇతని దగ్గరకు వచ్చారట, వచ్చి తొడ మీద చరిచారట. అతడు నిద్రలోనే తూగుతూ రాత్రి 2 గంటలకు భోజనశాలకు వెళ్ళాడు. స్వామి ఇట్లా తొడ మీద కొట్టారు, లేపారు.
లేచాడు ఇతను. లేచి ఆ నిద్రలోనే అతను తూలుతూ ఆ భోజనశాలకు వెళ్ళాట. అక్కడ అన్నాలు వడ్డించడం చాలించి పాత్రలు సర్దుతున్నారు. ఇంకా అన్నాలు అన్నీ అయిపోతాయి కదా ఆ టైంలో, ఇంకా 2 గంటలకి వాళ్ళ పాత్రలన్నీ సర్దుకుంటున్నారట. మిగిలిన వంటకాలు తీసుకుపోతూ వారు అతడి చేతిలో కొంచెం పెట్టారు. ఇంకా మిగిలిన వంటకాలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. మిగిలినవి తీసుకెళ్ళిపోతే ఇతను అక్కడికి వచ్చేసరికి చేతిలో కొంచెం అన్నం పెట్టారట. అది తినిన తర్వాత క్రమంగా అతడు త్రాగుడు మొదలుగునవి మానుకున్నాడు. అది తిన్నాడంతే. తిన్న దగ్గర నుంచి అతడు తాగుడు అనే వ్యసనం పోయి అతను చక్కగా తయారయ్యాడు అనమాట. ఆ వ్యసనాలన్నీ పోయేట అతనికి స్వామి ప్రసాదం అట్లా తీసుకోగానే. ఇలా ఎన్నో అసలు అద్భుతమైన లీలలు అనమాట అండి. నల్లపురెడ్డి నారాయణ రెడ్డి ఒకరోజు మనం స్వామి భక్తులమై ఉండి ప్రతిక్షణం సాయినాథుని స్మరిస్తున్నామే అని అనుకున్నాడు. నాటి రాత్రి స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పటి గొంతుతో ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా అని స్పష్టంగా పలికారు. ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదం లేదని వెంకయ్య స్వామి వారు దృఢపరిచినట్లే కదా. ఇక్కడ చూడండి, ఒక నారాయణ రెడ్డి అని ఆయన ఒకరోజు మన స్వామి భక్తులం కదా ఉండి ప్రతిక్షణం మన అయ్యి ఉండి ప్రతిక్షణం సాయినాథుని స్మరిస్తున్నామేంటి, స్వామిని స్మరించాలి కదా, ప్రతిక్షణం మనం బాబాని స్మరిస్తున్నామేంటి సాయినాథుడిని అని అనుకున్నట్ట. నాటి రాత్రి ఏమైందిట, స్వామి స్పష్టంగా శరీరంతో ఉన్నప్పుడు గొంతుతోనే, శరీరంతో ఉన్నప్పుడు ఆయన వాయిస్ ఎలా ఉండేదో ఆ వాయిస్తోనే స్వామి చెప్పారట, ఆయన నామం స్మరించినా నన్ను స్మరించినట్లేనయ్యా, మీరు బాబా నామాన్ని స్మరించినా సరే నన్ను స్మరించినట్లే అని స్పష్టంగా చెప్పారట స్వామి. ఈ లీల ద్వారా సాయినాథునికి తమకు భేదం లేదని వెంకయ్య స్వామి వారు దృఢపరిచినట్లే కదా. ఈ లీల వలన ఏంటంటే ఏం చెప్తున్నారంటే వెంకయ్య స్వామి వారికి సాయినాథుల వారికి భేదమే లేదని వారు చెప్తున్నారు. ఇక్కడ మహనీయులకి అసలు ఒకరికొకరికి భేదం అనేదే ఉండదండి. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే చాలా పొరపాట్లు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం ఆశ్రయించిన మహనీయులే గొప్ప, మరొకరు కాదు, ఇట్లా ఏవో వస్తూ ఉంటాయి. అందుకని వాటిని అన్నిటినీ ఇలాంటి లీలలు మనం చదువుకున్నప్పుడు మనం వాటిని అట్లాంటి లోపాలు మనలో ఉంటే వాటి సరి చేసుకోవాలన్నమాట. అది ఇంకా కొద్దిగా ఉందండి, ఒక 4 పేజెస్ ఉంది. మనం రేపు మిగిలింది చదువుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.